పిల్లలు ఎందుకంటే ఇప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ షాప్లో చూసేవాడిని, అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పల్లెటూరు ప్రాంతంలో పిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు, ఆడపిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు. ఆ మినిమం ఇది ఉంటుంది కదా, దాని పేరు ప్రైమరీ స్కూల్, 4-5వ తరగతి వరకు చదివిస్తారు అంతే మినిమం. ఆ తర్వాత నుంచి 10వ 7 వచ్చినప్పటి నుంచి కూలికి తీసుకుపోతారు. ఎట్లాగా తల్లికి అప్పట్లో 30 రూపాయలు ఇస్తే వీళ్ళకి 5 రూపాయలు, తండ్రికి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 5 రూపాయలు, అబ్బాయికి అయితే 10 రూపాయలు. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్క అట్లుండేది. మొదట్లో 5-10, వీళ్ళకి నేనే సంపాదిస్తున్నాను 5, నేనే సంపాదిస్తున్నాను 10 అని ఆ పిల్లలకి. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ఏడాదికి 5 రూపాయలు పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి 30 రూపాయలు వచ్చేస్తుంది. దాంతో వాళ్ళకి అది ఆదాయం కింద వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ ఉండదు. చదివిన తర్వాత ఏం చేయాలా, సంపాదించాలి. ఆ సంపాదన ముందే వస్తుంటే ఎందుకు అనేటటువంటి తల్లిదండ్రుల ఫీలింగ్. వీళ్ళకి కూడా దాని విలువ తెలిసేది కదా పల్లెటూళ్ళు. కానీ చదువుకోకపోతే ఎప్పటికీ ఈ కూలీల బ్రతుకే, మన బిడ్డల బతుకులు కూడా కూలీలే అన్నటువంటిది నేర్పాలి కదా. అది జగన్ చేసిన ప్రయత్నం. మీ బిడ్డలు కూడా అట్లా ఎందుకమ్మా, చదివించండి మీ పిల్లల్ని, వెంటనే ఉద్యోగాలు రాకపోవచ్చు, బట్ ఒక గౌరవనీయమైనటువంటి జీవితం అందుతుంది ఇవాళ కాకపోతే రేపటికి అన్నటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో భాగంగా ఎక్కువగా లేబర్లోనే జరుగుతాయి. వాళ్ళని పిల్లల్ని పనులకు పంపించేయడం, ఏది భవన నిర్మాణ కార్మికులు గాను, వ్యవసాయ కూలీలు గాను, లేకపోతే షాపుల్లో క్లీనింగ్ చేయడానికో ఇట్లాంటివి పంపించేస్తారు. అది